ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి గట్టిగా చెప్పు, ఎక్కడి నుంచి వచ్చినావు, నీ పేరు? నా పేరు తాళబాబు సుబ్రహ్మణ్యం. ఈరోజు మన రైల్వేగూడూరు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ నామినేషన్ చేసింది. నా పేరు మరి తాళబాబు సుబ్రహ్మణ్యం. ఈరోజు మన బహుజనులందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఉద్యోగం మరియు విద్య మరియు మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కటి కూడా మేము మీ అందరూ కూడా సానుకూలంగా ఉంటాం. మరి మన నియోజకవర్గం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా గత 75 సంవత్సరాల నుంచి కూడా మన నియోజకవర్గంలో మన యొక్క రిజర్వేషన్ను ప్రతి ఒక్కరూ అనుభవించాలి. దాని యొక్క ఫలితాలు పొందాలంటే ప్రతి ఒక్కరూ బీఎస్పీ పార్టీకి సపోర్ట్ చేయాలని మన బీఎస్పీ పార్టీ గుర్తు ఏనుగు గుర్తుకు మీరందరూ కూడా ఓటు వేసి ఒక ఫ్యూచర్లో కూడా భవిష్యత్ తరానికి మేము భరోసా ఇస్తాం. మన బీఎస్పీ పార్టీ మీకు తెలుసు, మన దేశంలో అతిపెద్ద 3వ పార్టీ. మరి ఉత్తరప్రదేశ్లో గత 4 సార్లు కూడా మన యొక్క పార్టీ ముఖ్యమంత్రి గెలిచినటువంటి మన మాయావతి మేడం గారు ఎన్నో మంచి కార్యక్రమాలు మరియు అక్కడ ఉన్నటువంటి బహుజనులందరూ కూడా ಹೆಚ್ಚು భరోసా ఇచ్చి అక్కడ అక్క అని పిలిస్తే మన యొక్క భారతదేశంలో అక్క అంటే బహెన్జీ మాయావతి అంటే అక్క మాయావతి అంటారే కానీ ఇక్కడ ఎక్కడ కూడా మన దేశంలో అక్క అంటే ఎవరో కానీ ఎవరు కూడా ఏందో మాయావతి అని కూడా చెప్తారు. బహెన్జీ అంటే బహెన్జీ మాయావతి అని తెలుస్తుంది అందరూ కూడా. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మన బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తుకు సపోర్ట్ చేసి ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని తెలియజేస్తాం. అదేవిధంగా సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా యువత, అక్కలు, చెల్లులు, అన్నగారు అందరూ కూడా మన నియోజకవర్గంలో నాకు అందరూ కూడా ఎనువులు, అందరూ కూడా బంధువులు. నేను మీ తమ్ముడిని అనుకోండి, అన్నని అనుకోండి, అక్క తమ్ముడిని అనుకోని తర్వాత అందరూ కూడా మీరు అందరూ కూడా నాకు స్వాగతం చెప్తూ ఓటులు వేయండి. బీఎస్పీ పార్టీని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తాం. జై భీమ్. గుర్తుకే గత మునుపు మన ఉత్తరప్రదేశ్లో 5 సార్లు 4 సార్లు కూడా మన మాయావతి గారు గెలిచారు. అక్కడ చూస్తే మన బహుజనులందరూ కూడా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ముస్లిం మైనారిటీ ప్రతి ఒక్కరికి కూడా భూములు ఇచ్చారు. మరి చదువు పరంగా మంచి కాలేజీలు కట్టించారు, గవర్నమెంట్ కాలేజీలు కట్టించారు. మరి విద్య పరంగా హాస్పిటల్ పరంగా హాస్పిటలైజేషన్ పరంగా మంచి హాస్పిటల్ కట్టించారు. అన్ని విషయాల్లో పేద ప్రజలందరూ కూడా భరోసా ఇచ్చారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో మరి మన రాష్ట్రంలో కూడా మరి కొన్ని నియోజకవర్గాలు ఆల్మోస్ట్ చాలా నియోజకవర్గాల్లో మన పార్టీ పోటీ చేస్తుంది. కాబట్టి మన యొక్క స్టేట్లో మన యొక్క పార్టీ గెలిస్తే మన యొక్క యువతకు ఉద్యోగాలు మరియు హాస్పిటల్ సౌకర్యం మరి మౌలిక సదుపాయాలు మరియు తర్వాత మనం ఎకనామిక్ క్రియేషన్ కూడా మేము తయారు చేస్తాము. ఆ విధంగా మా యొక్క పార్టీ కూడా ముందుకు పోతుంది. యువతకు, మహిళల కోర్సెస్ మరియు నార్మల్ కోర్సెస్ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మరి అదేవిధంగా ఉపాధి అవకాశాలు వాళ్ళకు ఉద్యోగాలే కాదు, మన యొక్క నియోజకవర్గంలో ఏమైతే మనకు ఆర్థిక వనరులు అయితే ఎక్కడున్నాయో స్థానిక వనరులను ఉపయోగించుకొని ఫ్యాక్టరీలు కావచ్చు, మిగతాది ఏవైనా కూడా కంపెనీలు తీసుకొచ్చి మా యొక్క స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా మేము చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి రైల్వేగూడూరు నియోజకవర్గంలో మనకు పంట పొలాలు ఏదైతే అరటి కావచ్చు, మామిడి కావచ్చు, ఇవైతే స్థానికంగా ఏవైతే పంటలు ఉన్నాయో ఆ పంటలకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు కావచ్చు, లేకపోతే ఏదైనా మెటీరియల్ ప్రొడక్షన్ కావచ్చు మేము పెట్టి ఆ విధంగా వేలాది మందికి యువతకు ఉద్యోగాలు ఇస్తాం. మరి ఎవరైతే చదువుకోలేని ఉన్నారో వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని కూడా తెలియజేస్తున్నాం. మరి మహిళల విషయంలో కూడా మేము అందరం కూడా ఒక అన్నలాగా తమ్ముడులాగా అందరికీ కూడా మంచి చేసే అవకాశం కూడా ఉందని తెలియజేస్తున్నాం. ఏ పార్టీలు ఉన్నాయని మీకు తెలుసు. కాబట్టి మన పార్టీ తప్పనిసరిగా అందరికీ కూడా మంచి చేసే విధంగా మేము ముందుకు వస్తాం. మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి.